డీటెయిల్స్ చూస్తే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గబ్బర్ సింగ్ సినిమాలోని అంతాక్షరి టీం జనసేన పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. స్థానిక జిల్లా పరిషత్ నుంచి కోనేరు సెంటర్ వరకు జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. బైక్ ర్యాలీలో జన సైనికులు, అభిమానులు, స్థానికులు హాజరై మచిలీపట్నం పార్టీ అభ్యర్థి బండి రామకృష్ణను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బండి విజయ్, డేనియల్, గబ్బర్ సింగ్ సాయి టీం సభ్యులు, జన సైనికులు పాల్గొన్నారు. జన సైనికులకు మరియు ప్రేక్షకులకు మరియు అదేవిధంగా మనకి పవన్ కళ్యాణ్ అభిమానులు అయినటువంటి గబ్బర్ సింగ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వారందరూ మాతో పాటు ఇవాళ క్యాంపెయినింగ్లో మధ్యాహ్నం నుంచి పాల్గొని ఈ క్యాంపెయినింగ్ని ఎంతో విజయవంతంగా పూర్తి చేసినందుకు సహాయ సహకారాలు అందించినందుకు అందరికీ వందనాలు చెప్పుకుంటాం. మేము 3 గొల్ల సెంటర్ అంటే చిలకలపూడి నుంచి స్టార్ట్ అయ్యి చింతగుంటెపాలెం వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ నవకళ సెంటర్కి వచ్చి ఇక్కడ నుంచి రామానాయుడుపేటకి అటు నుంచి మరి నాయుడుబడ్డి సెంటర్ నుంచి పార్టీ ఆఫీస్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ దారిలో అశేషమైన జనాదరణ జనసేనకి రావటం చాలా సంతోషంగా ఉంది. అంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది ప్రజలు ఎంత నిజాయితీని కోరుకుంటున్నారు, ఒక నీతివంతుడిని ఎలా కోరుకుంటున్నారు అనేది మనకి ఇదే నిదర్శనం. ప్రతి చోట కూడా. అందరికీ నమస్కారం. నేను మాట్లాడేది గబ్బర్ సింగ్ నాగేష్ అండి. ఇప్పుడు ఈ మచిలీపట్నంలో తిరుగుతుంటే మాకు ఎంతో సంతోషంగా ఆనందంగా అనిపిస్తుంది. ప్రజలు ఎంతో మంది ఆదరిస్తారు మమ్మల్ని. వెళ్తుంటే డోర్ టు డోరు వాళ్ళు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే గతంలో ఉన్న పార్టీలన్నీ పాతగా అయిపోయినాయి. ఆ పార్టీలతో విసుకెత్తిపోయారు. వాళ్ళు కూడా చూసి వాళ్ళు ఇచ్చిన ఏ హామీలు సరిగా చేయట్లేదు. వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఇక ఈ పార్టీలతో మాకు పని లేదు, కొత్త పార్టీకి పవన్ కళ్యాణ్ సార్కి ఒక ఛాన్స్ ఇద్దామని వాళ్ళకు కూడా ఆలోచిస్తారు. వాళ్ళు అదే చెప్తారు. మేము వెళ్ళిన కాడ ప్రతి చోట కూడా మంచి స్పందన వచ్చింది. ఎటువంటి స్పందన అంటే పవన్ కళ్యాణ్ గారు పెట్టిన అది ఏవైతే లబ్ధి అయితే ఉందో మరి ఏదైతే పాంప్లెట్లో మరి ఆయన 1 by 1 అవి విడదీసి రాసి విభజించారో అవన్నీ మాకు తెలుసు ఆల్రెడీ. ఎంత లబ్ధి ఉంది, ఎంత మన కష్టజీతం అటు పోతుంది అనేది మాకు ఇంతవరకు తెలియలేదు. ఇప్పుడు తెలిసింది. పవన్ కళ్యాణ్ గారు పెట్టిన మేనిఫెస్టోలు అన్నీ కూడా మాకు నచ్చింది, కుటుంబానికి నచ్చింది, పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ నచ్చింది అని చెప్పేసి అన్నారు. నమస్కారం అండి. ఈరోజు మేము ప్రచారంలో భాగంగా మచిలీపట్నం రావడం జరిగింది. మా ఆర్కే అన్నతానికి, రామకృష్ణ అన్నతానికి. ఈరోజు ఇక్కడ ఏ గల్లీకి పోయి చూసినా ఒకటే మాట అంటారు, ఆయన స్వచ్ఛందంగా ఎంతో కింది నుంచి పై స్థాయికి వచ్చిన వ్యక్తి. ఆయన ఎవరితాను ఒక రూపాయి మోసం చేసిన పేరు లేదు ఆయనకు. ఇంతకుముందుకు రాజకీయాలు ఇట్లా ద్రోహం చేసిన పేరు లేదు. కష్టపడ్డాడు. ఇక్కడ ప్రతి ఒక్క మేము ఇక్కడ మచిలీపట్నంకి వచ్చి చాలా సంతోషం ఉన్నది. ఇక్కడ మేము జిల్లాలుగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ద్వారా ప్రచారం చేస్తున్నాము. అన్ని ఎమ్మెల్యే గారు ఒక్కొక్క మెన్షన్ చాలా ఫరక్ ఉన్నది. ఇక్కడ పీకే అంటే పవన్ కళ్యాణ్, ఆర్కే అంటే ఎమ్మెల్యే రామకృష్ణ అన్న, ఇంకో ఆర్కే అంటే మా ఎంపీ అభ్యర్థిగా 3 చాలా ముద్దుగా ఉన్నారు. 3 పేర్లు ఇప్పుడు కలిసిపోయినాయి. ముగ్గురిని గెలిపిస్తారని చెప్పి మచిలీపట్నం ప్రజలందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మన బండి రామకృష్ణని భారీ మెజార్టీతో గెలిపేయాలని అందరిని కోరుతున్నాము. మన సార్ చేసే మంచి పనులు అందరికీ తెలుసు. ఇక్కడ అనాథాశ్రమం కానీ ఇంకా ఎన్ని చాలా మంచి పనులు చేసినారు సార్. ఇక్కడ ఖచ్చితంగా భారీ మెజార్టీతోనే సార్ని గెలిపేయాలని కోరుకుంటున్నాము. అలాగే మన పవన్ కళ్యాణ్ సార్ ఎన్నో మంచి మ్యానుఫ్యాక్చర్లు ఉన్నాయి, అందరు చూస్తున్నారు. మేము డోర్ టు డోర్ వెళ్ళి అందరికీ అడగడం జరుగుతున్నది. కాకపోతే ఇక్కడ మేము విజయం అయినట్టే అనిపిస్తున్నది మాకు. జై జన. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.